తప్పు చేసిన వారు సొంత పార్టీ నేతలైనా ఊరుకునేదే లేదంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పిచ్చి పిచ్చి వేషాలేస్తే సహించనని కూడా వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు పలుమార్లు. కానీ ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రీసెంట్గా ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను కూడా తెలుసుకున్నారు. సొంత పార్టీ వారై వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాంతోపాటు తప్పు ఎవరిదైనా సరే కేసు నమోదు చేయాల్సిందేనంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఘటనపై పూర్తి నివేదిక కూడా కోరారు. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బుడ్డాపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. నెక్కంటి అటవీ ప్రాంతంలో విధుల్లో ఉన్న అటవీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. విధులు సక్రమంగా నిర్వహించడం లేదంటూ 4 సిబ్బందిని కారులో శ్రీశైలం చుట్టూ తిప్పుతూ ఎమ్మెల్యే దాడి చేశారని ప్రచారం జరిగింది. వాకీటాకీలు, మొబైల్స్ కూడా తీసుకున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాలతో శ్రీశైలం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల మరో 3 ఎమ్మెల్యేల తీరు వివాదానికి కారణమైంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ను దుర్భాషలాడారంటూ ఆయన ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. ఆ ఆడియో తనది కాదని, అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి తాను సారీ చెబుతున్నట్టు కూడా ప్రకటించారాయన. అయినా సరే ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు వార్నింగ్ ఇచ్చారు. కేవలం టీడీపీని చూసి ఓపికతో ఉంటున్నామని, మా సహనాన్ని పరీక్షించొద్దని కూడా హెచ్చరించారు. ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గాను ఆమెకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే తమ తడాఖా చూపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. అటు జూనియర్ ఎన్టీఆర్పై దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యల వ్యవహారం టీడీపీ అధిష్టానం వరకు వెళ్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారని, వివరణ ఇవ్వాల్సిందిగా ప్రసాద్ను కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి ప్రసాద్ అధినేత చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అలాగే ఆముదాల వలస ఎమ్మెల్యేలు కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఇలా వరుసగా ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారడం సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇటీవల ఈ 3 ఎమ్మెల్యేలపై ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు వారిపై సీరియస్ అయిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కూడా ఎవరూ పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని అటవీ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేశారు. ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురువయ్య, మోహన్ కుమార్, కరీముల్లాలపై దాడి చేసిన ఎమ్మెల్యేను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని, ఆయనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వారంతా. దీనిపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి ఫిర్యాదు కూడా చేస్తామని, ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే తమ ఉద్యోగుల అసోసియేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా పిలుపునిస్తామంటున్నారు. ఇలా పలువురు ఎమ్మెల్యేలు విజయ గర్వమో లేదంటే అధికార దర్పమో కానీ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఎవ్వరూ కూడా 1 టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సందర్భం దొరికినా సరే ఎమ్మెల్యేల పనితీరు గురించే సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తూ వస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఇబ్బందికరంగా ఉందంటూ ఇప్పటికే చాలాసార్లు చంద్రబాబు హెచ్చరించారు. చాలా మీటింగుల్లో కూడా చెప్పారు. కానీ ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇటీవల 3 ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ను హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మంచిది కాదంటున్నారు చంద్రబాబు. జనంలో ఈ రకమైన వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉంటాయన్నారు. ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారంపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
అసభ్యకరమైన వీడియోలుంటే ఆ ఎమ్మెల్యేల మీద జనంలో చులకన భావం కలిగిస్తుందని, ఇలాంటి విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆగస్టు 15న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ విషయంలో అధికారి మీద సీరియస్ అయిన పరిస్థితి. ఇలాగే ప్రతి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి సీఎంకు ఇబ్బంది కలిగిస్తోంది. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఇప్పటికే చాలా సందర్భాల్లో చంద్రబాబు హెచ్చరించినా వారు పట్టించుకోవడం లేదు. పలువురు ఎమ్మెల్యేలు క్యాడర్ అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నాలు చేయడం లేదని, గ్రూపులు పాటిస్తూ రచ్చరచ్చ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు కొంతమంది సీనియర్లపై వ్యతిరేకత ఉందని ఇతరులకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు వారు పార్టీ సీనియర్లకు, అలాగే పార్టీ కోసం కష్టపడిన వారి కోసం కాకుండా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే అలాంటి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ వారిలో ఏ మార్పు రావడం లేదని, షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు కొలికిపూడి శ్రీనివాసరావు కూడా ఇలాగే చేశారు. ఆయనకు పవర్ను కట్ చేశారు. ఓ మహిళతో వివాదంలో చిక్కుకున్న సత్యవేడు ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. ఆయనపై కేసులు కోర్టు కొట్టివేసిన సస్పెన్షన్ మాత్రం ఎత్తివేయలేదు. అక్కడ టీడీపీ ప్రత్యామ్నాయం చూసుకుంది. అలాగే ఇప్పుడు రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే ఇతరులు కాస్త జాగ్రత్త పడి దారిలోకి వస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.